బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. దీంట్లో భాగంగా అందరిని విచారిస్తున్నారు సిట్ అధికారులు. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును విచారించడం కోసం సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో దీంతో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బట్ అనుమతించలేదు సుప్రీంకోర్టు హరీష్ రావు విచారణకు. సో సిట్ అధికారులు తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. కానీ సుప్రీంకోర్టు విచారించింది. బట్ సిట్ అధికారులు కోరుకుంటున్నట్టుగా హరీష్ రావు విచారణకు అనుమతి ఇవ్వలేదు సుప్రీంకోర్టు. సో తెలంగాణ ప్రభుత్వం నుంచి వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హరీష్ రావుకు ఊరట లభించిందని చెప్పొచ్చు. అయితే సిట్ అధికారులు విచారణ వేగవంతంగా కొనసాగిస్తున్నారు. సో దీంట్లో భాగంగా అందరినీ విచారిస్తున్నారు. అందరినీ విచారించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును విచారిద్దామని సిట్ అధికారులు భావించారు. బట్ సిట్ అధికారులు చేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ, ఏం జరిగింది విచారణలో? ఎందుకు సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ పిటిషన్ని? హరీష్ రావు విచారణకు ఎందుకు అనుమతించినట్టుగా తెలుస్తోంది? రైట్ రాజేష్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రతివాదిగా తెచ్చుతూ హరీష్ రావును విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఈ పిటిషన్ను విచారించేందుకు ఎటువంటి ఆధారాలు లేవు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ముందు ఇటు హరీష్ రావు తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అంటే ఒక రకంగా సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే ఎస్ఎల్పిని తిరస్కరించిందని ప్రధానంగా చెప్పాలి. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఈ హరీష్ రావు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దానికి మా దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి అనేది వాదనలు వినిపించారు. కానీ లూత్రా వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లుగా కూడా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్నం అలాగే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరించింది. అయితే గతంలో కూడా 2024లో రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. ఆ సమయంలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటు హరీష్ రావు సంబంధించిన వంశీకృష్ణను మరో ముగ్గురిని అదుపులో తీసుకుని విచారించారు. ఆ సమయంలోనే తెలంగాణ హైకోర్టును హరీష్ రావు ఆశ్రయించి ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి నా మీద నమోదు చేశారు. దీన్ని క్వాష్ చేయాలి, ఎటువంటి ఆధారాలు లేకుండా అభియోగాలు నమోదు చేశారు అనేది ప్రధానంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ పిటిషన్ కూడా తెలంగాణ హైకోర్టు ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. గతంలో అప్పటి బేలాయం త్రివేది ధర్మాసనం కూడా ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది. మళ్ళీ ఇప్పుడు నేరుగా అనేక కీలక ఆధారాలను కూడా సేకరించిన నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఇటీవల డిసెంబర్లో 14 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించి అతని దగ్గర సేకరించిన ఆధారాలు కానీ గతంలో రాధాకృష్ణరావు, తిరుపతయ్య, ప్రవీణ్ రావు ఇలా అనేక మందిని విచారించిన తర్వాత దీంట్లో కీలక నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారు చెప్తేనే మేము చేశామనేది వారు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి కేవలం నోటి మాటతోనే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది తప్ప ఎటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు అనేది బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవు కాబట్టి దీన్ని విచారించేందుకు అవకాశం లేదని కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే మరోసారి ఈ గతంలో చక్రధర్ గౌడ్ దాఖల్సిన పిటిషన్ను తిరస్కరించే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మరోసారి దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జోక్యం చేసుకునేందుకు జస్టిస్ బివి నాగరత్నం ధర్మాసనం తిరస్కరించింది. అంటే గతంలో సుప్రీంకోర్టులోనే బేలాయం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించి విచారణ జరిపి తిరస్కరించింది కాబట్టి ఇదే కోర్టు ఇచ్చిన తీర్పులో మళ్ళా మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా జస్టిస్ బివి నాగరత్నం ధర్మాసనం తెలియజేసింది. ఎస్ఎల్పీలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. తెలంగాణ తరపున సిద్ధార్థ లూథ్రా తన వాదన వినిపించారు. హరీష్ రావు పాత్రపై తమకు ఆధారాలు లభించాయని చెప్పినప్పటికీ కూడా గతంలో తెలంగాణ హైకోర్టు ఏ విధంగా అయితే ఆధారాలు లేవని చెప్పేసి క్వాష్ చేసిందో గతంలోనే జస్టిస్ బేలాయం త్రివేది
త్రివేది ధర్మాసనం కూడా గతంలో తిరస్కరించింది కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని డిస్మిస్ చేసింది కాబట్టి మళ్ళీ దాంట్లో మేము జోక్యం చేసుకోలేము అనేది ప్రధానంగా ప్రజెంట్ దిశభేద ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం తెలియజేసింది. ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హరీష్ రావుకు భారీ ఊరట లభించిందనే ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అనేక మరికొన్ని కీలక ఆధారాలతో మళ్ళా స్పష్టమైన ఆధారాలతో సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫర్దర్గా మళ్ళా హరీష్ రావు ఏ విధంగా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలు ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించారో వారందరి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా వారి నోటి మాట ద్వారా మాత్రమే వీరు చేశారు కాబట్టి దానికి సంబంధించి లిఖితపూర్వకంగా ఎక్కడ ఆధారాలు కానీ విజువలైజేషన్ కానీ ఎక్కడ కూడా లేని నేపథ్యంలోనే వారిని విచారించేందుకు అవకాశం లేదు అనేది కూడా కొంత వాదన వినిపిస్తోంది. అంటే రాధాకృష్ణరావు కానీ మరోవైపు ప్రభాకర్ రావు, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలు కానీ నోటితో వాంగ్మూలం ఇచ్చినప్పటికీ కూడా ఆన్ ద రికార్డ్ చెప్పినప్పటికీ కూడా స్పష్టమైన ఆధారాలు అనేవి ఎక్కడా లేవు అనేది కొంత తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా గతంలో 2024 డిసెంబర్లో చక్రధర్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో, కంప్లైంట్ చేశారో ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, ఆ సందర్భంలోనే హైకోర్టుకు వెళ్ళారు హరీష్ రావు. అక్కడ దాన్ని క్వాష్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టుకు చక్రధర్ గౌడ్ వచ్చి అప్పుడు కూడా క్వాష్ చేశారు. అప్పుడు గతంలో ఇచ్చిన తీర్పులో దాంట్లో మేము జోక్యం చేసుకోలేము, ఎస్ఎల్పీలో మేము జోక్యం చేసుకోలేము కూడా ఎస్ఎల్పీని తిరస్కరిస్తున్నట్లు కూడా సుప్రీంకోర్టు తెలియజేసిన నేపథ్యంలో ఫర్దర్గా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టు విచారించిన అనంతరం ఆ పిటిషన్ను కొట్టివేసింది.